హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా రోజులు అయిపోతుంది కదండి వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేసి. ఏం లేదండి, కొంచెం బిజీ షెడ్యూల్ సారీ. సో దానివల్ల కుదరట్లేదు, అంటే వర్క్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ తుఫాన్లు అనేవి వీటి వల్ల వర్క్ ఆగిపోయి నడుస్తూ ఉందండి. అంటే ఈ కరెంట్ లేకపోవడం వీటన్నింటి వల్ల కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువ ఉండేసరికి నేను వీడియోస్ అనేది చేయలేకపోయాను. సో ఇంక మీదట మ్యాక్సిమం కంటిన్యూయేషన్గా ఇప్పటికే 4-5 సార్లు చెప్పాను. బట్ ఈసారి అయినా మాట నిలబెట్టుకోవాలి, కంటిన్యూయేషన్గా ఉండేలాగా చూసుకుంటానండి వీడియోస్ అనేవి. సో ఇప్పుడు ప్రజెంట్ వీడియో ఏంటంటే అండి, వీడియో అనేది బాగా గమనించండి. అండ్ ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. రీజన్ ఏం లేదండి, నా సిస్టము ఒక 1 వీక్ వర్క్ కూడా నడవలేదన్నమాట, అలా అయింది. అందుకోసం అని చెప్పేసి మీకోసమే ఈ వీడియో అనేది పర్టికులర్గా నేను ఆల్మోస్ట్ అయిపోతుందండి, ఇది చాలా మంత్స్ అయిపోతుంది. ముంతా తుఫాను అక్టోబర్ ఆ టైంలో వచ్చింది కదా, ఆ టైంలో జరిగిందండి. ప్రాబ్లం ఏంటంటే నాకు డస్ట్ ఎక్కువ ఉంటుందండి నా ఏరియా, ఎందుకంటే రోడ్డు పైన షాప్ అనమాట. సో దానివల్ల ఇప్పుడు అతను మీటర్ ఒకటి తీశాడు కదండి, చిన్న మోటార్ లాగా ఉంటుంది, అది పిల్లలు ఆడుకునే మోటార్ ఉంటుంది కదా, ఆ సైజు కంటే ఇంకా చిన్నదేనండి. సో ఆ మోటారు సైజ్ అంతా, అంటే పిల్లలు బ్యాటరీస్కి కనెక్ట్ చేసుకొని ఆడతారు కదండి, ఆ మోటార్ అంత సైజు ఉంటుంది. ఆ మోటరు అనేది, అది మోటర్ అంటారనమాట. మామూలుగా అయితే దాని పేరు ఏంటంటే పొటేషన్ మీటర్. సో ఆ పొటేషన్ మీటర్ అనేది ప్రాబ్లం వచ్చింది. ఆ పొటేషన్ మీటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఎర్రర్ 19 నీడిల్ ఈజ్ నాట్ కరెక్ట్ పొజిషన్ అని వస్తుందండి. నేను అది కరెక్ట్ పొజిషన్లో లేదు అని చెప్పేసి నేను నీడిల్ని కరెక్ట్ పొజిషన్కి తీసుకొచ్చి సైడ్ వీల్ ఉంటుంది కదా, ఆ వీల్తో సరిగా పెట్టాను. అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే అప్పటికి నాకు సెట్ అవ్వలేదు. అండ్ ఇంకొక సైడు మిషన్కి లెఫ్ట్ సైడ్ అనేది ఒక 100, 110 అలా కౌంట్ ఒకటి ఇచ్చుంటారండి. ఏమంటారంటే యారో లాగా ఇచ్చి బాణం గుర్తులాగా అది ఇచ్చుంటారు. దాన్ని ఎగ్జాక్ట్ 110కి పెట్టి కూడా చూశాను. ఇది నా ఓన్ డెసిషన్ కాదండి, నా ఫ్రెండ్స్ సలహాలతోనే. ఆ టైంలో వీళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు గబుక్కున వాళ్ళ వర్క్లో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, నాకు కొంచెం వర్క్ అర్జెంట్ అయితే చేశాను. బట్ నా కస్టమర్స్ అయితే చాలా మంచోళ్ళండి, ఎందుకంటే చాలా అడ్జస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు పెట్టున్నాను కదా బ్లౌజు, ఆ బ్లౌజు ఎగ్జాక్ట్గా నాకు ఫ్రైడే రోజున ట్రబుల్ ఇచ్చింది, నాకు సాటర్డేకి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. పాపం వాళ్ళు చాలా అడ్జస్ట్ చేసుకున్నారు. వాళ్ళు పర్లేదండి, నాకు మగ్గం వర్క్ అయినా చేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అన్నారు. వేరే వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళు ఏంటంటే ఆగారండి, కొద్ది రోజులు నాకు మిషన్ వచ్చేంత వరకు ఆగారనమాట. సో నాకైతే ప్రాబ్లం అనిపించలేదు. కొంతమంది అయితే ఆగరు కదండి, ఏమో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. అంటే నాకంటే ఆప్షనల్గా మగ్గం వర్క్ కూడా ఉండింది కాబట్టి నో ప్రాబ్లం. కొంతమందికి మగ్గం వర్క్ అనేది కూడా ఉండదు. బట్ ఈ వీడియో ఎందుకు పర్టికులర్గా తీశాను అని అంటే, మనంతటా మనం కూడా ఆ పొటేషన్ మీటర్ని సెట్ చేసుకునేందుకు అది తీసానమాట. ఇన్ కేసు నాకు 1 వీక్ వరకు రాలేదండి, నాకు తెలీదు ఆ పొటేషన్ మీటర్ అనేది ఎలా సెట్ చేయాలో. సో అందుకోసము ఆ అబ్బాయిని అడిగితే, వీడియో తీసుకోండి మేడం, మీ అంతటా మీరైనా చేసుకోవచ్చు అని చెప్పాడు కాబట్టే నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేశానన్నమాట. సో వాళ్ళు రాలేకపోవడం కాదండి, మాకు మొంతా తుఫాన్ అనేది వచ్చేసింది మధ్యలో. నాకు మిషన్ ట్రబుల్ ఇచ్చిన తర్వాత రోజు కాకుండా ఆ తర్వాత మండే నుంచి ప్రాబ్లం వచ్చిందనమాట, 3 డేస్ తర్వాత నుంచి. దానివల్ల వాళ్ళు రాలేకపోయారు, కానీ సర్వీస్ అయితే ది బెస్ట్ ఇచ్చాడండి. దీని తర్వాత వీడియో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో, దాన్ని కూడా చూడండి తప్పకుండా. ఆ పొటేషన్ మీటర్ ప్రాబ్లం రావడం వల్ల మనకు మిషన్ అనేది అంటే మిషన్ మొత్తం ప్రాబ్లం రాదండి, ఆ ఒక్కటొస్తే చాలు, మొత్తం రాబడలేదు. బట్ ఏంటంటే స్క్రీన్ ఏం ప్రాబ్లం రాదండి, ఎర్రర్ 19 చూపిస్తుంది. డిజైన్ అయితే మనకు రాదనమాట, కయ్యని సౌండ్ వచ్చేసి రా డిజైన్ అనేది పడదు, మనకు నీడిల్ పొజిషన్ మారిపోతూ ఉంటుంది. సో అందువల్ల మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా, ఇన్ కేసు వీళ్ళు అవైలబుల్లో లేనప్పుడు మనం ఆ మీటర్ అనేది తెచ్చుకుంటే సరిపోతుంది. నాకైతే మీటర్ ఛార్జెస్ వచ్చేసి 3000 రూపీస్ పడింది. అండ్ వర్కర్ ఛార్జెస్ వచ్చేసి అతను వచ్చి వెళ్ళడానికి వాటికి మటుకు 1500 పడిందండి.
ఓవరాల్‌గా 4500. ఇంత పెద్ద మిషన్ అన్నప్పుడు అంత మాత్రం అవ్వకుండా ఉండవు. చిన్న చిన్నవే. బట్ నాకేంటంటే 1 ½ ఇయర్ తర్వాత నాకు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఈ మధ్యలో అయితే నేను ఈ మిషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదండి. సో, ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయింది అనంటే నాకు డెఫినెట్‌గా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఎప్పుడైనా మిషన్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు టెన్షన్ పడకండి. కామ్‌గా ఆలోచించుకొని సర్వీస్ చేసే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. దాని ప్రకారం వెళ్ళండి. టెన్షన్ పడి మనంతట మనం ప్రయోగాలు చేసేది మాత్రం పెట్టుకోకండి. లక్షలు లక్షలు పెట్టి కొన్న మిషన్ కాబట్టి. సో, ఈ వీడియో గనక మీకు అందరికీ నచ్చినట్లయితే తెలుసు గదా! ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరికైనా యూజ్ అయింది అంటే డెఫినెట్‌గా కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుద్ది అంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ అనేవి డెఫినెట్లీ మీకు రెగ్యులర్గా ఉండేటట్లు చూస్తాను. కొంచెం వర్క్ ప్రెషర్ అంతే. థ్యాంక్ యూ.